హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ అయితే పోస్ట్ చేయక. ఇంకా మా అమ్మమ్మకైతే హెల్త్ బాగాలేక అమ్మమ్మ దగ్గరికి అయితే పోయి ఉంటి కదా. ఇంకా అక్కడికి పోయి చాలా రోజులే ఉన్న అమ్మమ్మ దగ్గర. ఇంకా మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత, మేము ఉంటున్న కాడికి వచ్చిన తర్వాత నాకు వీలు కాలేదు వీడియోస్ పెట్టడానికి. పెడదాం అనుకున్నా కానీ, ఇంకా షార్ట్ వీడియోలు కూడా పెడదాం అనుకున్నా కానీ ఇంకా అవి కూడా పెట్టనీకి నాకైతే కుదరలేదు. కొంచెం అటు ఇటు ఊర్లో ప్రయాణమే ఎక్కువైతే తిరిగేది ఉండే. ఇంకా ఇప్పుడైతే అమ్మమ్మకు పర్లేదు, మంచిగానే ఉంది. అంతకుముందు నేను వీడియోస్ పెట్టినప్పుడు ఒక సిస్టర్ అయితే అడిగుండే, అక్క మీ అమ్మమ్మ ఎట్లుంది, ఇప్పుడు బాగుందని చెప్పి. థ్యాంక్ యూ సిస్టర్, మీరు కామెంట్ చేసి అడిగినందుకు. ఇప్పుడైతే అమ్మమ్మకు పర్లేదు, మంచిగానే ఉంది. కానీ ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఓనైతే పోలేదు. ఒకసారి పోయి చూసి రావాలి మళ్ళీ. కానీ రోజు 2-3 రోజులకు ఒకసారి అయితే అట్లా ఫోన్ చేసి అమ్మమ్మని కనుక్కుంటున్నా, ఎట్లున్నావు, బాగున్నావా, మంచిగా తింటున్నావా, మందులు అవి వేసుకుంటున్నావా టైంకి అని చెప్పి కనుక్కుంటున్నా. రోజు కాదు, 2-3 రోజులకు ఒకసారి, అట్లా 4-5 రోజులకు ఒకసారి అయితే ఫోన్ చేసి కనుక్కుంటున్నా. ఎందుకనంటే మాకు మా అమ్మ నాన్న ఎట్లాగో లేరు కాబట్టి నన్ను కానీ మా చెల్లెని కానీ మా అమ్మమ్మనే చూసుకుంది అన్నిటికీ, మంచికి చెడ్డకి అన్నిటికీ. అందుకని ఇంకా నాకైతే మా అమ్మమ్మ అట్లా అయిందనేసరికి, మా అమ్మమ్మకు హెల్త్ బాగాలేదనేసరికి నాకైతే మంచిగా అనిపించలేదు, మస్తు బాధ అనిపించింది. అంటే కొంచెం ఏదన్నా మాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా చెప్పుకోవడానికి ముందుగా మా అమ్మమ్మనే గుర్తుకొస్తుంది మాకు. మేము బాధలు ఉన్నా కూడా తనైతే మంచిగా మోటివేషన్ లాగా మాట్లాడుతుంది, మంచిగా ధైర్యం ఇస్తుంది అన్నమాట మా అమ్మమ్మ అయితే. ఇంకా నాకు మా చెల్లె ఫోన్ చేసి అమ్మమ్మ ఇట్లుందనేసరికి నాకైతే అప్పుడు మంచిగా అనిపించలేదు, చాలా బాధ అనిపించింది. ఇంకా ఇప్పుడైతే పర్లేదు, దేవుడి దయ వల్ల మంచిగా అయింది అమ్మమ్మ అయితే. ఇంకా దానికైతే నేను చాలా హ్యాపీ. అయితే ఈ వీడియో చాలా రోజులు అయిపోయింది తీసి, వీడియో కూడా అమ్మమ్మకు హెల్త్ బాగాలేక ముందు తీసింది వీడియో. కాకపోతే అప్పుడు పోస్ట్ చేయలేదు. కొన్ని వీడియోస్ ఈ వీడియో కంటే ముందు తీసిన వీడియోస్ అయితే ఉండే, అవి అప్లోడ్ చేసిన అన్నమాట. ఇదైతే ఆగిపోయింది అప్పుడు. నేను కొంచెం అన్నం గంజికైతే పెట్టి పంపుతా. ఇంకా అన్నం ఆ రోజైతే గంజి అయితే వంపలేదన్నమాట. వంపకపోయేసరికి అన్నం అయితే మరీ మెత్తగా అయిపోయింది, చిన్నపిల్లలకు తినిపించేలాగా అయిపోయింది. ఇంకా అట్లయితే ఇంకా తినబుద్ధి కాదు కదా. ఇంకా మా ఆయన కూడా తినడు, పిల్లలు కూడా తినరు. ఇంకా అందుకని ఇంకా పడేయలేము అంత అన్నం అని చెప్పి, ఇంకా అన్నాన్ని అయితే మంచిగా మెత్తగా మిక్సీ పట్టి దాంట్లో కొంచెం జీలకర్ర, నువ్వులు వేసి అయితే, ఉప్పు కొంచెం లైట్గా కారం అయితే వేసి మంచిగా ఇట్లా వడియాల్లాగా అయితే చేసిన. ఇంకా ఆ రోజు ఇంకా కొంచెం అవి మంచిగా రావు అనుకున్నా, కానీ మంచిగానే వచ్చినాయి. అంటే అంతకుముందు మా ఇంటికాడ మా అమ్మ అయితే చేసి ఉండే అన్నమాట మా ఇంటికాడ. కాకపోతే మా అమ్మ నూకలతో చేసేది మంచిగా, అవి ఉడకబెట్టి అవి నీళ్ళు ఎక్కువ పోసి ఉడికిన తర్వాత ఇట్లనే చేసేది సేమ్. ఇంకా నేను బియ్యం అయితే గంజికి పెట్టి మర్చిపోయినా కదా. ఇంకా నాకైతే అది గుర్తుకొచ్చిందన్నమాట, మా అమ్మ కూడా ఇట్లనే చేసేది కదా, ఇంకా వేస్ట్గా అన్నాన్ని ఎందుకు పడేస్తాడని చెప్పి ఇంకా ఆ రోజైతే అట్లా చేసిన. ఇంకా నా జాతి రత్నాలు లేకుండా నాకు ఏ పని అయితే సాగదన్నమాట. ఖచ్చితంగా వాళ్ళ చెయ్యి అయితే ఏ పనిలో అయినా సరే ఉండాల్సిందే. వాళ్ళు లేకపోతే నా పని కూడా కంప్లీట్ కాదన్నమాట. అట్లా చేస్తారు వాళ్ళు. ఇంకా మొత్తానికైతే ఈ విధంగా చేసిన వడియాలు ఇంకా బియ్యం పిండితో కూడా చేస్తారంట, కానీ అట్లా ఎప్పుడూ చేయలేదు నేను. ఒకసారి అయితే ట్రై చేద్దాం అనుకున్నా, కానీ అంతలోపే ఇంకా అమ్మమ్మకు హెల్త్ బాగాలేకపోయేసరికి ఇంకా అటు అయితే పోవాల్సి వచ్చింది. ఇవి మంచిగా వచ్చినాయి అన్నమాట వడియాలు. ఇంకొన్ని చేసుకుందామని అనుకున్నాం, కానీ ఇంకా అంతలోపే ఇంకా ఊరికైతే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అటే ఉన్నాం. అటే అంటే ఇంకా ఎండాకాలం అయిపోయింది అన్నమాట. మేము అక్కడనే ఉన్నాం. ఇంకా మెల్లమెల్లగా వర్షాలు, గాలి ద్వారాలు కూడా స్టార్ట్ అయినాయి. అంటే ఎండాకాలం అయితే మంచిగా తొందరగా ఎండుతాయి వడియాలు కానీ, ఇంకా మనం ఏమన్నా వేసుకున్నా కూడా మంచిగా తొందరగా ఎండుతాయి కదా. అట్లా చేద్దాం అనుకున్నా. ఇంకా ఈ వర్షాలకు, గాలి ద్వారాలకు అంత సన్నని దుమ్ము అంతా వాటి మీద పడుతుంది గాలికి అని ఇంకా నాకు ఎందుకో చేయబుద్ధి కాలేదు. ఇంకా సరే అనుకొని ఇంకా అవే ఇంకా పిల్లలకైతే మళ్ళీసారి చేసుకుందాం నాన్న అని చెప్పి, ఇంకా ఎండలు మంచిగా బాగా కొట్టినప్పుడు చేసుకుందాం నాన్న అని ఇంకా పిల్లలకైతే చెప్పుండే. ఇంకా ఆ రోజు తెల్లారి వరకు మొత్తం వడియాలు అయితే ఈ విధంగా అయినాయి. ఇంకా మొత్తం పూర్తిగానైతే ఎండలేదు, కొంచెం పచ్చిగానే ఉండే. ఇంకా మా వాళ్ళు ఆగుతారా, ఇంకా చూసిందే మొదలు ఆరినాయి కదా మమ్మీ, ఇంకా
కొంచెం ఫ్రై చేసి అనేసరికి ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా మనిషికి 2, 3 అట్లా బాగా కొంచెం ఎండినవి అయితే ఫ్రై చేసి ఇచ్చిన. ఇంకా వాళ్ళకైతే మళ్ళీ తెల్లారి కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మంచిగా. నువ్వులు తక్కువైతే ఏమో అనుకున్నా, కొన్నన్నే తెప్పించారు అన్నమాట. ఇంకా వాటిలో అంటే 10 రూపాయల మందం అయితే అట్లా తెప్పించిన. మళ్ళీ దగ్గుతారేమో అని చెప్పి కొన్ని ఆపి కొన్ని పోసిన. అంటే మళ్ళీ తక్కువ అవుతాయా ఏంది అనిపించింది. అంటే పచ్చి మీద అవైతే నువ్వులు దాంట్లో కలిసిపోయినాయి, ఏర్పడలేదు. కొంచెం ఓమా, నువ్వులు ఇంకా అవన్నీ అయితే వేసిన. అయితే ఊరికి వచ్చినాక ఇంకా ఇంట్లో కూడా సామాన్ అయితే ఏం లేకుండే. ఊరికి వచ్చినాక సామాన్ తీసుకొచ్చుకుందాం అనుకున్నాం. తీసుకొచ్చుకున్నాక ఏమైందంటే మాకు ముట్టడి వచ్చింది. సామాన్ ఈరోజు తెచ్చుకున్నామో లేదో తెల్లారైతే ముట్టడి వచ్చింది. మా పాలోళ్ళు అయితే చనిపోయి ఉండే. ఇంకా సామాను కూడా ముట్టలేదు. మళ్ళీ అంటే పాలోళ్ళు అంటే 10 దాకా 11 దాకా అట్లుంటారు కదా, అందుకని ఇంకా సామాన్ ఎందుకు ముట్టడని సంచే ఆ రోజు నైట్ అన్నీ చదువుదాం అనుకున్న. డబ్బాలలో పప్పులన్నీ దానికి ఇంకా పోసి పెట్టుకుందాం అనుకున్నా. కానీ ఇంకా సామాన్ అంతా తీసుకొని వచ్చి మార్కెట్లో అంతా అటు ఇటు తిరిగేసరికి నెరవడ్డట్టు అయింది కొంచెం. ఇంకా అందుకని ఆ సంచి అట్లనే పక్కకు పెట్టున్నా. ఇంకా పొద్దున నిమ్మలంగా చదువుకుందాం ఇప్పుడు ఎందుకు అనుకొని పక్కకు పెట్టిన. ఇంకా తెల్లారి ఆ వార్త తెలిసేసరికి ఇంకా సంచిని అయితే ముట్టలేదు. ఇంకా సామాన్ అంతా సంచులలో అట్లనే ఉండి ఇంకా చదివేటప్పుడు మళ్ళీ వీడియో తీద్దాం అనుకున్నా, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి. చాలా రోజులు అయిపోయింది కదా, ఇది ఒకటే వీడియో ఉండే. ఊరికి వచ్చినాక తీద్దాం అనుకున్నా కానీ ఇంకా ఎందుకో నాకు తీయాలనిపించలేదు. ఇంకా అందుకనే తీయలేదు. ఇంకా వీడియోస్ ఏం లేకుండే, ఇంకా మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే ఒకటి ఉంటే చూసి పెడుతున్నా. చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఉంటే మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోని ఇంకా ముందు తీసుకెళ్తుంది. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.